శక్తిని తన ప్రజలకు ఎలా చూపుతున్నాడు ఆయన, ఎలా కనపరుస్తున్నాడు ఆయన, ఎలా ప్రత్యక్షపరుస్తున్నాడు ఆయన. 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, మరొక్కసారి, సమస్తమైన దెయ్యముల మీద శక్తి అధికారం ఆయన వారికి అనుగ్రహించెను. నా మాట వినండి, యేసు ప్రభు వారికి కేవలం రోగాల మీద మాత్రమే కాదు, స్వస్థపరిచే దానికి మాత్రమే శక్తి కాదు కానీ, ఏమండి, ఈరోజు మానవ జాతిని పట్టి పీడిస్తూ ఉన్న, ఏమండి, డార్క్నెస్, చీకటి, దాని మీద యేసయ్యకు అధికారం ఉందని, శక్తి ఉందని బైబిల్ చెప్తా ఉంది. అందుకునే ఆయనకున్న శక్తిని తన శిష్యులకు కూడా ఇచ్చాడు. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది ఉందా అంటే, ఏమంటే, లోకస్తులను వదిలేసేయండి అండి, లోకస్తులను వదిలేద్దాం. క్రైస్తవ కుటుంబాల్లో కూడా, యేసు ప్రభుని ఎరిగిన కుటుంబాల్లో కూడా అరుపులు, కేకలు, గొడవలు ఉన్నాయా లేవా? నిజమే కదా. దానికి కారణం ఏంటి? నేనంటాను, ఒక డార్క్నెస్, చీకటి, కంటికి కానరాని ఒక చీకటి ఒక మనిషిని ప్రేరేపిస్తూ ఉంది. ఆ చీకటికి మనిషి బంధించబడతా ఉన్నాడు. తెలియకుండా ఒక్కసారి కోపం వచ్చేస్తుంది, ఒక్కసారి అరవటం మొదలు పెడతాడు, ఆవేశం వచ్చేస్తుంది, ఉన్న ప్రశాంతతను పోగొట్టుకుంటాడు. నిజమే, తన దేహం పాడైపోతుంది, తన జీవితం పాడైపోతుంది, తను తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి తన కుటుంబం పాడైపోతుందని తెలుసు కూడా, ఏమండి, కొన్నిటికి బానిసై బ్రతుకుతున్నాడు. అని అంటాను, చీకటి మనిషిని ఆవరించింది. ఒక్కడు ఆవగింజంత విశ్వాసం కలిగి ఎదుట ఉన్న దానిని తొలగమంటే పర్వతం తొలగుతుందన్నాడు. మరి ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నీవు దేవుని శక్తి వైపు చూస్తే మన పట్టణానికి ప్రభు స్వస్థతనివ్వడా? నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తగ్గించుకుని నా దగ్గరికి వచ్చి నన్ను వెదికినలా వారి దేశాన్నే స్వస్థపరుస్తాడు ఆయన. దేవుని లేఖనాలు మన ముందున్నాయి. ఆయన శక్తిని ప్రజలు ఎలా కనపరుస్తున్నాడు? ఆయన స్వస్థత ద్వారా. ఈరోజు నువ్వు ఆయన శక్తి వైపు చూచి ఆయనలో ఉన్న ఆ శక్తిని అనుభవించు. నీకు ఆయన శక్తిని చూపబోతున్నాడు దైవిక స్వస్థత ద్వారా. ఈరోజు అడుగు పెట్టిన వారందరికీ స్వస్థతనిచ్చునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, నెమ్మదినిచ్చునుగాక, దీర్ఘకాలిక వ్యాధులన్నీ నార్మల్గా ఉండునుగాక, మరణకరమైన వ్యాధులు తొలగునుగాక, నూతన జీవం ఆయన శక్తి ద్వారా మనకు కలుగునుగాక. ఆరోగ్యవంతులమై ప్రభువుని స్తుతించుదుముగాక. హల్లెలూయా.